ఎప్పుడు ప్రజల్లో ఉండే అలవాటున్న మేము మళ్ళీ ప్రజల్లో ఉందామనే ఆలోచనతో ఇక్కడికి వచ్చినాం. మిత్రులారా, మీ ఆశీర్వాదం వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు తుక్కుగూడలో ఖర్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఆనాడు మీనాక్షి నటరాజన్ గారు, దీపాదాస్ మున్షి గారు, మాణిక్ ఠాకరే గారు, మాణిక్ ఠాగూర్ గారు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మీరు నమ్మినారు కాబట్టే, 6 గ్యారెంటీలు నమ్మినారు కాబట్టి మాకు అధికారం ఇచ్చారు. మిత్రులారా, మీ అందరికీ ధన్యవాదములు. ఒక నమ్మకంతో మాకు అధికారం ఇచ్చినారు, అంతే కదా. సోనియా గాంధీ గారు ఒక మాట ఇస్తే మాట నిలబెట్టుకుంటున్న నమ్మకంతో మాకు అధికారం ఇచ్చినారు. యువకుడుగా ఉన్న రాహుల్ గాంధీ గారు, సీనియర్ నాయకుడు ఖర్గే గారు తెలంగాణ విషయంలో ఒక ఆలోచన చేస్తా ఉన్నారు కాబట్టి మమ్మల్ని నమ్మినారు. యువకుడిగా ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు మొండిగా ఉంటారు, ఒక మాట ఇస్తే నిలబెట్టుకుంటున్న నమ్మకంతో మాకు అధికారం ఇచ్చినారు. అందుకే మిత్రులారా, మీ నమ్మకాన్ని ఏ కోసాన వమ్ము చేసేది లేదు. ఎంత కష్టమైనా నష్టమైనా మేమిచ్చిన వాగ్దానం అన్ని అంశాలు పూరించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. మీకు తెలియదు కాదు, కేసీఆర్ గారు 10 ఏళ్ల పాలన ప్రతి అంశంలో కాంగ్రెస్ పార్టీ మట్టుమాట నిలబెట్టుకుంటా పోతా ఉంది. 10 ఏళ్లలో పట్టుమని 25,000 కోట్లు విదేశీ రుణం తీసుకురాలే శ్రీధర్ బాబు గారు. ఐటీ మినిస్టర్ గా రేవంత్ రెడ్డి గారు దావేసుకెళ్లి 1,85,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చినారు. ఎన్ని ఉద్యోగాలు వస్తాయో తెలుసా మిత్రమా మీకు? 1,80,000 కోట్ల పెట్టుబడి, విదేశీ పెట్టుబడి వస్తే ఎన్ని వేల ఉద్యోగాలు వస్తాయో తెలుసా? ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉంది. రైతుల విషయంలో గాని, రైతు కూలీల విషయంలో గాని, ఆఖరికి నిరుద్యోగుల విషయంలో గాని 10 ఏళ్ల అధికారంలోకి ఉండి వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య ఎంత ఎవరికైనా తెలుసా? 25,000 దాటలే. మేము వచ్చి 20 నెలల్లో ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య ఎంత? 65,000. ఇంకా 35,000 ఇస్తామన్న మాట శ్రీధర్ బాబు గారు చెప్తా ఉన్నారు. 1,00,000 ఉద్యోగాలు 2 సంవత్సరాలు ఇచ్చి తీరుతాము. ఇస్తారు కదా బాబు గారు? ఇంకా 35,000 ఉద్యోగాలు మా మాట నిలబెట్టుకుంటామనే మాట సందర్భంగా మనవి చేస్తాం. మిత్రుల, కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కుటుంబాల కోసం కాదు, మీకోసం. ఈ రాష్ట్రంలో కుటుంబ పాలనని అంతమొందించాలి, రాష్ట్రాన్ని దోచుకుంటున్న ప్రభుత్వాన్ని వెనక్కి తిప్పాలి అనే ఒక సదుద్దేశంతో మీరు మాకు అధికారం ఇచ్చారు. దాన్ని కట్టబెట్టుకొని మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నెత్తిన పెట్టుకొని ఇంకా 3 ఏళ్లు పాలన, ప్రభుత్వ పాలన, బంగారు పాలన చేసి మీ అందరి జీవితాల్లో వెలుగు నింపే ప్రయత్నం చేస్తే సర్కార్ అనే మాట కూడా సందర్భంగా ఉన్నారు. ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరంతరం ప్రజల్లో ఉండి పనిచేస్తా ఉన్నారు. కారణం, వాస్తవాలు తెలవాలి. ఈ పాదయాత్ర కూడా వాస్తవాలు తెలియడానికి. ఏ ప్రభుత్వమైనా అక్కడ కొంత లొసుగులు ఉంటాయి. ఆ లొసుగులు కూడా సరిదిద్దే ప్రయత్నంలో భాగంగానే ఇవాళ ఈ పాదయాత్ర చేపట్టామనే మాట కూడా సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఈ దేశానికి దశ దిశ రాహుల్ గాంధీ గారు నిస్వార్థంగా, నిజాయితీగా ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని తపన పెడుతున్న నాయకుడు రాహుల్ గాంధీ గారు. వారి నాయకత్వంలో మనం పనిచేస్తా ఉన్నాం. 70 ఏళ్ల అనుభవం నుండి ఖర్గే నాయకత్వంలో మనం పనిచేస్తా ఉన్నాం. వారి ఆశయాలు అనుగుణంగా మీతో కలిసి ముందుకు వెళ్దామనే ఆలోచనతోనే ఈ పాదయాత్ర చేపట్టాం. మిత్రులారా, సోదర సోదరులను అర్థం చేసుకోవాలి. ఈ రాష్ట్రంలో ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానంలో భాగంగా కామారెడ్డిలో నేనే డిక్లరేషన్ ప్రవేశపెట్టినాను. 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో, 42% రిజర్వేషన్ విద్యా ఉపాధిలో కలగజేస్తూ 2 బిల్లులు అసెంబ్లీలో పాస్ చేసుకోవడం జరిగింది. ఆనాడు బీజేపీ సభ్యులు అసెంబ్లీలో పాస్ చేసినప్పుడు ఓటేసినారు. ఇలా ఢిల్లీకి పంపి సుప్రీంకోర్టు సీలింగ్ తీయాలంటే మాత్రం ముఖం చాటేసి ఇది కాదే కానంటున్నారు. ఇది బీజేపీ వారికి వెనకబడే తరగతుల మీద ఉన్నటువంటి ప్రేమ అనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఊరుకునే లేదు. రేవంత్ రెడ్డి గారు శపథం తీసుకున్నారు. బీజేపీ ప్రభుత్వం మెడలు వంచైనా పర్వాలే, ఢిల్లీలో కూర్చొని 3 రోజులు దీక్ష చేసి రిజర్వేషన్ తెచ్చుకుందామనే మాటగా ముందుకు పోతా ఉన్నాం. మిత్రులారా, 5 రోజులు పాదయాత్ర ముగానే
5, 6, 7న ఢిల్లీకి పోదాం, మీరు మిమ్మల్ని కూడా రమ్మాల్సిందిగా కోరుతా ఉన్నాం. తెలంగాణ ప్రజల కోరిక 42% రిజర్వేషన్ అనేది. ఆ రిజర్వేషన్ సాధించుకునేందుకు ముఖ్యమంత్రి నేతృత్వంలో, పిసిసి నాయకత్వంలో, మీనాక్షి గారి నేతృత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎంపీపీలు, డిప్యూటీసులు, చైర్మన్లు అందరం కూడా ఢిల్లీకి వెళ్లి ఉన్నాం. 6న విధంగా ప్రతి శాసనసభ్యుడు, ప్రతి శాసనమండలి సభ్యుడు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రి, మేము అందరూ కూడా జంతర్ మంతర్లో ధర్నా చేస్తా ఉన్నాం. కారణం బీజేపీ పార్టీ మనల్ని మోసం చేస్తా ఉంది కాబట్టి రిజర్వేషన్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తామనే మాట కూడా మనం చేస్తా ఉన్నాం. 20 మాసాలుగా కష్టపడి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో రిజర్వేషన్ 42% తీసుకొస్తే అక్కడ ఒక ఆయన కూతురు నేనే తెచ్చినంటా ఉంది. ఆవిడకి ఏం సంబంధం రిజర్వేషన్లతో? ఒక్క మహిళ కూడా పోయినసారి 2014 నుంచి 18 దాకా ఒక మహిళ కేబినెట్ లో మంత్రి లేకుంటే అడిగే ముఖం లేని ఆవిడ గారు నేను పోరాడితే రిజర్వేషన్ వచ్చిందని గుపా గులాలు కూర్చుకుంటా ఉంది. నవ్వేస్తా ఉంది. మిత్రులారా, అసలు రిజర్వేషన్ ఏంటి, మనం పడ్డ ప్రయాస ఏంటి? 22 ఏళ్లు నేను గాని, మా మంత్రులు గాని, మా సురేఖకు గాని, పొన్నం ప్రభాకర్ గాని, రెడ్డి అయి ఉండి కూడా ముఖ్యమంత్రి గారు కూడా బీసీల కోసం నిన్నదలుగా నిలబెడితే మేము తీసుకొచ్చి మేము సంబరాలు చేసుకోలే కానీ వాళ్ళు కళలు పూసుకొని సంబరాలు చేసుకుంటా ఉన్నారు. వర్గీకరణ ఎంత దమ్ముంటే చేయాలండి. సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చిన మరుక్షణమే 2 వర్గాలను మెప్పించి వర్గీకరణ చేయడం జరిగింది. 2 వర్గాలను ఒప్పించడం అంటే మాషామాషి కాదు. ముఖ్యమంత్రి గారు మంత్రులు అందరిని మెప్పించి సజావుగా చేయడం జరిగింది. అదే